నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్తో భారత్ గెలుస్తుందా? పాకిస్తాన్కి ఏ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, మన భారత్కు ఏ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, పీఓకేని ఆక్రమించుకోవడానికి ఇదే సరైన సమయమా? సింధు జలాలను ఆపేస్తే పాకిస్తాన్కి అసలు నష్టం జరుగుతుందా లేదా అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్దాము. చలో, ఈరోజు టాపిక్ వచ్చేసి పాకిస్తాన్ టెర్రరిస్టులు మన వాళ్ళని అతి కిరాతకంగా ఏ విధంగా చంపిరో మన అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత అన్ని దౌత్య సంబంధాలను మన భారత్ తెంచేసుకుంది. కాబట్టి ఇప్పుడు బార్డర్లో అయినా ఎక్కడైనా ఎవరి మీదైనా దాడి చేసుకోవచ్చు. అన్ని ఒప్పందాలు రద్దయినాయి. కాబట్టి గతంలో పాకిస్తాన్తో జరిగిన అనుభవాలు, జరిగిన యుద్ధాల్లో భారత్ ఏ విధంగా గెలిచిందో మన అందరం ఒకసారి తెలుసుకుందాము. 1967లో కానీ 1971లో కానీ ఈ కార్గిల్ యుద్ధ సమయంలో దాదాపు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మోకాళ్ళ మీద నిలబడి మేము ఓడిపోయినాం, మమ్మల్ని ప్రాణాలతో క్షమించండి, వదిలేయండి అని చెప్పేసి ఆ రోజున అందరి ముఖంగా మన ఆర్మీ జవాన్ల పోరాట ఫలితం ఆర్మీ జవాన్లు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి కార్గిల్ వార్లో పాకిస్తాన్ను మట్టుబెట్టి ఓటమి అంచున నిలబెట్టి ఓడిపోయేలాగా చేసి పోరాటాన్ని ప్రదర్శించారు. ఆ రోజున పాకిస్తాన్ని స్వయంగా మోకాల మీద నిల్చొని పాయింట్లు విప్పి మేము ఓడిపోయినాం అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత మనందరికీ తెలుసు, బంగ్లాదేశ్తో యుద్ధంలో కూడా బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం అమెరికా లాంటి దేశాలు డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన మన మిత్రుడు రష్యా సహకారంతో మనం పాకిస్తాన్ యుద్ధంలో బంగ్లాదేశ్ను గెలిపించి ఈ రోజున స్వతంత్రం మనం ఆ రోజున గర్వంగా వాళ్ళకు స్వతంత్రాన్ని ఇచ్చినాము. ఈరోజు వాళ్ళు స్వతంత్రాన్ని అనుభవిస్తున్నారు అంటే ఆ బంగ్లాదేశ్ స్వతంత్రానికి భారతీయ సైనికుల ప్రాణ త్యాగమే కారణం అనేది ఆ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే వాళ్ళు అన్నీ మర్చిపోయి ఈ రోజున ఏ విధంగా అక్కడ ఉన్న హిందువుల మీద దాడి చేస్తారో మనం అందరం చూస్తున్నాం. అదేవిధంగా ఇవన్నీ ఒప్పందాలు రద్దయినాయి కాబట్టి ఖచ్చితంగా పీఓకేని ఆక్రమించుకోవడానికి ఇది సరైన సమయంగా మన భారత్ భావిస్తుంది. ఖచ్చితంగా పీఓకేని ఆక్రమించడం కోసమే అఖిలపక్షం మీటింగ్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. పీఓకేని ఆక్రమించి తీరుతారు. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్కి ఏ దేశాలు సపోర్ట్ చేస్తే అంటే అందరూ చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు. ఖచ్చితంగా చైనా ఈసారి ఆలోచిస్తుంది. ఎందుకంటే చైనాకి సంబంధించిన టారిఫ్లను అమెరికా పెంచింది కాబట్టి, అమెరికా పెంచడం వల్ల చైనా నష్టపోతుంది బిజినెస్లో. కాబట్టి భారత్తో ఖచ్చితంగా బిజినెస్ చేయాలి, భారత్తో స్నేహంగా ఉండాలని ఇప్పుడు చైనా చూస్తుంది. ఇదే మనకు సరైన అవకాశం. చైనా కూడా సపోర్ట్ చేయకుండా పీఓకేలోకి ఎంటర్ అయ్యి పీఓకేని ఆక్రమించుకొని పాకిస్తాన్ టెర్రరిస్టులను మట్టుపెట్టడానికి ఇది మనకు తెలిసిన సువర్ణ అవకాశం. అవసరమైతే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి కూడా భారత్కు దొరికిన గొప్ప అవకాశం ఇదని స్పష్టంగా అర్థమవుతుంది. చైనా కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. అమెరికాకి ట్రంప్ ప్రధాని అయింది కాబట్టి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారికే సపోర్ట్ చేస్తాడు తప్ప పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకున్నా కూడా బహిరంగంగా అయితే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రంప్ కూడా ఆలోచిస్తాడు. కాబట్టి మనకు ఎలాగో బలమైన మిత్రదేశం మన రష్యా ఉంది. ఎన్ని యుద్ధాలు వచ్చినా ఏ రకంగానైనా రష్యా మనకు స్నేహం ఎట్లుంటుంది అంటే ఒక స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేంత అది రష్యా భారత్ విషయంలో ఉంటుంది. మన స్నేహానికి రష్యా ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. రష్యా కోసం కూడా భారత్ ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి బలమైన మిత్రుడితో ఉంటే ఏ విజయాన్నైనా మనం గెలవచ్చు. మనందరికీ తెలుసు, అర్జునునికి శ్రీకృష్ణుని తోడుంటే కురుక్షేత్రాన్ని జయించారు. 100 మంది కౌరవులని, ఆ కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టారు. అదేవిధంగా రష్యా లాంటి బలమైన మిత్రుడు మన వెనుక ఉన్నాడు. ఎంత పెద్ద యుద్ధాన్నైనా మనం గెలుస్తాం. మనకుండే బలం మనకుంది. రష్యా సహకారం తోడైతే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆశ్చర్యమే లేదు. ఖచ్చితంగా పీఓకేని ఆక్రమించుకుంటాడు. ఎన్ని దేశాలు పాకిస్తాన్కి బహిరంగంగా సపోర్ట్ చేసినా ఖచ్చితంగా భారత్ ఈసారి పీఓకేని ఆక్రమించుకుంటుంది. పాకిస్తాన్ టెర్రరిస్టులకు బుద్ధి చెప్తుంది. సామాన్య ప్రాణాలను భారత్ మర్చిపోదు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత్ బలమైన దేశంగా ఉంది. కాబట్టి భారత్ని ఓడించే సత్తా పాకిస్తాన్కి ఎప్పటికీ లేదు, రాదు, రాబోదు. ఇది గుర్తుపెట్టుకొని ఆర్థికంగా కుంగిపోయింది పాకిస్తాన్, అడుక్కు తింటుంది పాకిస్తాన్. అదేవిధంగా సింధు జలాన్ని ఆపేసినాం కదా,
అక్కడ ప్రజల గురించి ఇన్ని రోజులు మనం ఆలోచించడం మానవత్వ కోణంలో అక్కడ ప్రజల గురించి వాళ్ళ గురించి ఆలోచించడం కాబట్టి ఇన్ని రోజులు ఊరుకున్నాం. ఎందుకంటే టెర్రరిస్టుల మీద పగ తీర్చుకుందాం కానీ సామాన్య ప్రజల మీద కాదు అని మనం దేశం ఇప్పటిదాకా ఆలోచించింది. కానీ ఈ రోజున మన సామాన్య ప్రజల్ని చంపినప్పుడు ఇక మానవత్వాన్ని పక్కన పెట్టాల్సిన సమయం వచ్చింది. కాబట్టి నీళ్ళు ఆపితే అక్కడ ప్రజలకు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది. అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరగబడతారు. ఈ టెర్రరిజాన్ని అంతం చేయడానికి అక్కడ ప్రజల సహకారం ఈ విధంగా మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తున్నా. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉండండి. మన ఆర్మీ జవాన్లకి మన భారతదేశానికి ఖచ్చితంగా మనం యుద్ధంలో పాల్గొనలేకపోవచ్చు. యుద్ధం అంటూ వస్తే పాల్గొవాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఒక సైనికునిలాగా సిద్ధంగా ఉండాలి. మనం ఎక్కడున్నా మన మాధ్యమాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ ఎక్కడ కానీ మన సైనికులకి ఖచ్చితంగా బలాన్ని ఇవ్వాలి. వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి. నిజంగా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు భారతదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. వాళ్ళని కూడా కేంద్రం చూసుకుంటుంది. అందరికీ బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. ఖచ్చితంగా యుద్ధం అంటూ వస్తే భారత్ గెలుస్తుంది. భారత్ ఖచ్చితంగా ఆ టెర్రరిస్టులను మట్టుబెట్టి చనిపోయిన మన సామాన్య ప్రజలకు ఖచ్చితంగా ఘనమైన నివాళి ఇస్తుంది. ఏ ఒక్కరిని వదిలిపెట్టది. వాళ్ళ కన్నీళ్ళ సాక్షిగా మోడీ గారు చెప్పిర్రు, ఎక్కడ దాక్కున్న వెతుకు మరి మట్టిలో కలిపేస్తామని చెప్పిండు. అదే మాట మీద మోడీ గారు ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తాన్ టెర్రరిస్టులకి పాకిస్తాన్ కొడుకులకి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది. యుద్ధం వస్తే భారత్దే గెలుపు గుర్తుపెట్టుకోండి. జై హింద్.